ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. 12:45 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు మోదీ విశ్రాంతి తీసుకోనున్నారు. 1:20 శ్రీశైలం నుంచి కర్నూలుకు మోదీ పయనం కానున్నారు. ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఆలయ అధికారులు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ సింధు. కొద్దిసేపటి క్రితమే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం శ్రీశైలం కూడా చేరుకున్నారు. అయితే ఇప్పటికే బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుంచి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే శ్రీశైలం మల్లన సేవలో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు ఇప్పటికే ఆలయం లోపలికి కూడా వెళ్లడం జరిగింది. ఆయనతో పాటు కూడా మన రాష్ట్ర సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మోడీ వెంటనే ఇప్పటికే లోపలికి వెళ్లడం జరిగింది. లోపల పూర్తిలో కూడా మల్లికార్జున స్వామికి పంచామృతాలతో కూడా ప్రధాని మోడీ అభిషేకం చేస్తున్నారు. అలాగే రుద్రాభిషేకం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆలయ అర్చకులు కూడా పూర్తిస్థాయిలో కూడా నరేంద్ర మోడీకి పూర్తిస్థాయిలో కూడా వేద ఆశీర్వాదాలను ఇవ్వడం జరిగింది. దాదాపుగా మల్లికార్జున స్వామి దర్శించిన అనంతరం కూడా ఆయన లోపలిని దాదాపుగా ఒక 5 నిమిషాల పాటు కూడా కూర్చొని ఉన్నారు. ఏదైతే స్వామి అలాగే స్వామివారిని దర్శించిన అనంతరం బయటికి వస్తేనే ఎవరైతే వృద్ధ ఈశ్వరుడు అనే విగ్రహం దగ్గరికి మళ్ళీ ఆయన వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మళ్ళీ ఆ వృద్ధ ఈశ్వరుడి దగ్గర కూడా పూర్తిస్థాయిలో పంచామృత అభిషేకాలు చేయనున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కూడా శ్రీశైలంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న దానిపైన కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ఈఓ అలాగే చైర్మన్లతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్నడూ లేని విధంగా అంటే అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా నిర్మించారో, అలాగే వారణాసిలో శివుని ఆలయం ఎలా నిర్మించారో ఆ విధంగానే ఇది కూడా నిర్మించాలి. భారతదేశంలో చెప్పుకోదగ్గగా శ్రీశైలం కూడా ఉండాలి అనే నేపథ్యంలో కూడా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆ మాస్టర్ ప్లాన్ అలాగే శ్రీశైలంకి వచ్చే దారులు కూడా పూర్తిలో కూడా ఇవి పెద్ద దారులు చేయాలి అనే దానిపైన కూడా చేయడం జరిగింది. అయితే అటవీ శాఖ నుంచి అనుమతులు లభిస్తే దీనికి చేస్తారని చెప్పి ఇప్పటికే రావడం జరిగింది. అయితే ఇప్పటికీ ఆయనతో పాటు కూడా మనం చూసుకుంటే కనుక రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఆయనతో పాటే ఉన్నారు. దీని తరంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా మరోసారి వాళ్ళు శివాజీ స్ఫూర్తి కేంద్రానికి కూడా వెళ్ళినారు. అక్కడ శివాజీకి సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం అక్కడ పెట్టడానికి కారణాలు ఏంటి దానిపై అక్కడ ఉన్నటువంటి నిర్వహితులతో మోడీ సమావేశం కానున్నారు. దాని తదనంతరం కూడా ఏదైతే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక అమ్మవారి ఆలయానికి అయితే కనుక మోడీ వెళతారు. అక్కడ దాదాపుగా అమ్మవారి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆయన పరిశీలించినారు. అయితే ముఖ్యంగా అప్పట్లో మనం చూసుకోవచ్చు ఏదైతే శివాజీ యుద్ధం చేసిన నేపథ్యంలో కూడా అమ్మవారు ప్రత్యక్షంగా ఇక్కడ శివాజీకి కనపడి ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చారు. ఆ ఖడ్గం సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆ ఖడ్గం ఇక్కడ ఉంది. ఆ ఖడ్గాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూసే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక శివాజీకి సంబంధించినటువంటి ఏదైతే కోటలు ఉన్నాయో, అలాగే రాయగఢ్, ఉదయగఢ్, అలాగే ఇలాంటి కోటలు 4 కోటలు ఉన్నాయి. ఆ కోటలకు సంబంధించినటువంటి నమూనాలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఆ నమూనాలను కూడా
ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. దాని తదనంతరం ఆయన ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో సున్నిపెట్టగలిగి అక్కడి నుంచి మరోసారి కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి సభకు అయితే గనక వెళ్ళనున్నారు. ఈ జిఎస్టీ సభలో మనం ప్రధానంగా చూసుకుంటే గనక ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దాదాపుగా ఏదైతే 13 450 కోట్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కొన్ని ఏదైతే శంకుస్థాపనలు అవన్నీ కూడా ప్రారంభించారు. ఈ రోజు వాటికి అంకితం కూడా చేయనున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఏదైతే 2820 కోట్లతో కూడా కర్నూలు అలాగే కర్నూలు 3 పుల్లింగ్ స్టేషన్ కూడా ఆయన ప్రారంభించినారు. అలాగే 4920 కోట్లతో ఓర్వకల్లు అలాగే కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ లో కూడా ప్రధాన అయితే కనుక ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రెండో కారిడార్ లో సుమారుగా మనం చూసుకుంటే కనుక 21,000 కోట్లతో పెట్టుబడులతో కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పి దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి పారిశ్రామిక వృద్ధి అలాగే కారిడార్ కూడా దీని మీద కూడా ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క చూసుకుంటే కనుక 960 కోట్లతో కూడా సబ్బవరం శీలానగర్ రహదారికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దాదాపుగా 11,40 కోట్లతో కూడా పీలేరు అలాగే కాలూరు 4 వరుసల రహదారి విస్తరణ కూడా మోడీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గుడివాడ నూజెండ్ల మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా శంకుస్థాపన చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక 13,430 కోట్ల అభివృద్ధి పనులకు అయితే కనుక ఇవాళ నరేంద్ర మోడీ శంకుస్థాపన అయితే చేయనున్నారు. ఇవాళ జాతికి అంకితం కూడా చేయనున్నారు. అలాగే మనం చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో దేశంలో జిఎస్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ జిఎస్టీ ఏదైతే చేశారో అది ప్రజలకు మేలు కలుగుతుందా లేకుంటే గనక పెద్దవాళ్లకు లాభం కలుగుతుందా అనే దానిపైన కూడా ప్రధాని మోడీ అయితే గనక ఇక్కడ బహిరంగ సభలు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అలాగే నికర జలాలకు సంబంధించినటువంటి అలాగే కర్నూలుకు సంబంధించినటువంటి డ్రోన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అది ముందుకు వెళ్తుందా లేదా అనే దానిపైన కూడా అంశం కూడా మాట్లాడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున్నాయి. అలాగే కడపకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం ముందుకు వెళ్తుందా లేదా ఇప్పటికే పలు మార్లు కూడా శంకుస్థాపనలు జరిగాయి అది ముందుకు వెళ్తుందా లేదా అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మోడీ ఈ రోజు రాష్ట్రానికి వరాల జల్లులు కురిపిస్తాడా అన్న దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తునగా సస్పెన్స్ ఉంది. అయితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏమైనా నిధులు ఉంటే కనుక దాని మీద కూడా పలు అంశాలపైన కూడా నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కేవలంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక కేవలం 3 సార్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇది మరోసారి 4వ కూడా రాష్ట్రానికి ప్రయారిటీ ఇచ్చి రావడం జరిగింది. అయితే మొదటగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆ రోజు కూడా రావడం జరిగింది. అలాగే అమరావతి భూమి పూజ రోజు కూడా నరేంద్ర మోడీ అయితే కనుక ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గడిచిన 3 సార్లు కూడా ప్రధానమంత్రి రాష్ట్రానికి ఆయన పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇస్తూ కూడా 3 సార్లు జరిగింది. ఇప్పుడు కేవలం దాదాపుగా 4వసారి కూడా రాష్ట్రంలో అయితే కనుక ఆయన పర్యటిస్తున్నారైతే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే శైవ క్షేత్రాలు అయితే ఉన్నాయో అవన్నీ విజిట్ చేస్తున్న నేపథ్యంలో కూడా శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అలాగే శైవ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ విజిట్ చేస్తూ కూడా అందులో శ్రీశైలాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు శ్రీశైల క్షేత్రానికి కూడా రావడం జరిగింది. స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే మొత్తంగా ఆయన ఈరోజు అయితే కనుక ఆయన కార్యక్రమం ముఖ్యంగా ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకోవచ్చు శ్రీశైలానికి ఒక ముఖ్యమైన దాదాపు మనం చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా 3 ప్రధానమంత్రులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ 3 ప్రధానమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత 4వ ప్రధానిగా నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే నరేంద్ర మోడీని అలాగే పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు కార్యకర్తలు భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా భక్తులు అయితే కనుక పూర్తి స్థాయిలో 100 మంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా అటు 12 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12, 24 గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి మోడీ వస్తున్న సమయంలో ఆయనకు
స్వాగతం పలికేందుకు కూడా ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా నరేంద్ర మోడీ చూసేందుకు వీలుగానే ఆ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం చూడొచ్చు, ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం ఆయన బయటకు వచ్చి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదో అక్కడి కూడా శివాజీకి సంబంధించినటువంటి ఏదైతే చిత్రమండపం ఉందో దాన్ని అయితే ఆయన పరిశీలిస్తారు. దాని తదనంతరం కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కూడా ఏదైతే ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మరో 5 నిమిషాల పాటు ధ్యానం చేసి దాని తదనంతరం సునిపెంటకు వెళ్లి సునిపెంట నుంచి ఆయన కర్నూలులో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి అయితే కనుక ఆయన వెళ్తారు. అక్కడ కూడా దాదాపు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా 7,300 మంది పోలీసులతో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్పీజీ కావచ్చు, అలాగే ఎన్ఎస్జీ కావచ్చు, అలాగే పూర్తిస్థాయిలో అలాగే ఏదైతే మోడీకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఉందో అదంతా కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే చేస్తాలని ఆజ్ఞానం తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను బిగించడం జరిగింది. దాదాపుగా 500 నుంచి 600 సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే శ్రీశైలం మొత్తంగా బిగించడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడితే కనుక వాళ్ళందరినీ పోలీసులు ఆధీనం తీసుకుని వాళ్ళందరినీ విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మోడీ దర్శనం కూడా కంప్లీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభివాదం చేస్తూ ఆయన శివాజీ స్ఫూర్తి కేంద్రం సుధీర్, శ్రీశైలం ముఖ్యంగా అంటే శ్రీశైలం అభివృద్ధి పనులకు సంబంధించిన అధికారులు మోదీకి సమర్పించిన మాస్టర్ ప్లాన్లో అసలు ప్రణాళిక ఎలా ఉండే ఛాన్స్ ఉంది? అంటే ఏదన్నా ప్రముఖ క్షేత్రాలకు సంబంధించి నమూనాలు ఏమైనా సేకరించారా? మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఏదైతే నిన్ననే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఎండోమెంట్ మినిస్టర్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ నమూనా ఇవ్వడం జరిగింది. ఈ నమూనాను పూర్తి స్థాయిలో కూడా ఇవాళ అయితే కనుక ఏదైతే మనకు ప్రధానికి ఇచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే మరోపక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ శ్రీశైలం రానున్న రోజుల్లో ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఉండాలి, ఈ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది దానిపైన కూడా మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి ఆ డేటాను కూడా నరేంద్ర మోడీకి ఇవ్వనున్నారు. నరేంద్ర మోడీ ఒక్కసారి ఈ మాస్టర్ ప్లాన్ చూసిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దానిపైన కూడా ఉంది. అయితే ఈ భారీ బహిరంగ సభలో ఈ శ్రీశైలం సంబంధించిన మాస్టర్ ప్లాన్ పైన కూడా నరేంద్ర మోడీ మాట్లాడతారా లేదా అనే దానిపైన కూడా సర్వత్రా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, శ్రీశైలం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో కావచ్చు, అలాగే దాని తర్వాత చైర్మన్ కూడా పూర్తిగా కూడా నరేంద్ర మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను కూడా తీసుకెళ్తామని చెప్పారు. దాదాపుగా శ్రీశైలం సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆక్యుపై చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాత్రికులు వస్తారో అందరి కోసం కూడా సముదాయ భవనాలు కూడా నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఆ నమూనా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ నమూనాను అయితే కనుక పూర్తిస్థాయిలో ఆయనకు చూపించే ఉంటారు. పూర్తిస్థాయిలో ఆయన కూడా దాన్ని చూసే ఉంటారు. ఆ మాస్టర్ ప్లాన్ సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది, రానున్న రోజుల్లో శ్రీశైలం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఉంటుంది, అంటే అయోధ్య తరహాలో శ్రీశైలం కూడా అభివృద్ధి చెందుతుందా అంటే ఖచ్చితంగా చెందుతుందని మనం చెప్పొచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక శ్రీశైలం రానున్న రోజుల్లో అయితే కనుక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ కూడా కొద్దిగా మాస్టర్ ప్లాన్ ఉండే విధంగా కూడా శ్రీశైలం ముందుకెళ్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.